వరస్ట్ మార్కెట్ అనుకున్న టైంలో మాత్రమే మనం ఎస్వి కంపెనీ స్టార్ట్ చేసాం. లాస్ట్ ఒక 1 month లోనే మన వెంకటరెడ్డి గారి టీం ఒక గ్రాండ్ సిటీలోనే ఆల్మోస్ట్ 3500 గజాలు. మీరు మాతో మా పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం మేము ఎల్లవేళలా 100% వాళ్ళ పక్కన ఉంటాం. ఎవ్రీథింగ్ ఇక్కడ ఆటో పైలట్ మోడ్ లో మన సిస్టమ్ ఉంటుంది. కార్పొరేట్ ఆఫీస్ పెట్టేసి కూడా ఒక 1 year అయిపోయింది. 1 year లోనే ఆల్మోస్ట్ 1 lakh+ స్క్వేర్ యార్డ్స్. ఈ సైట్ లో ఎందుకు ప్లాట్ కొనాలి, ఎందుకు అమ్మిపియాలి అనేది 365 పేజీల డాక్యుమెంట్ మేము చెప్తాం. 1-2 months లో ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ లాంచ్ చేసే ఆలోచన ఉంది. అన్ని మంచి రోజులే ఉండడానికి అమ్మాయిలు కూడా మంచి రోజులే ఉండవు. చెప్పినప్పుడు అలా మాకు జరిగే బాధ ఏంటి అంటే, ఎప్పటి నుండే రియల్ ఎస్టేట్ లో ఉండి అంతే తెలిసి కూడా ఎందుకు ఈ రోజు 2 ప్రాజెక్టులు ఆల్మోస్ట్ 100 crores ప్రాజెక్ట్స్ మనం ఈ కార్పొరేట్ ఆఫీస్ లోనే లాంచ్ చేసుకొని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోబోయే దిశలో ఉన్నాం. మన కార్పొరేట్ ఆఫీస్ అఫీషియల్గా ఓపెన్ చేసి నేటికి 365 రోజులు గడిచింది. ఆల్మోస్ట్ 1 year దాటి మనం 2nd yearకి వెళ్ళబోతూ ఉన్నాం. కంపెనీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అవ్వబోతూ ఉంది. మా విజన్ స్టార్ట్ చేసి 10 years కూడా దాటింది. సో ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఇస్వా మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు. సో ఈ గడిచిన లాస్ట్ 1 yearలో మనం లాంచ్ చేసుకున్న ప్రాజెక్టులు, సేల్ చేసుకున్న స్క్వేర్ యార్డ్స్, దాంట్లో పేమెంట్స్, కమిషన్స్, హ్యాపీనెస్, మన సాడ్ ఏదైనా సరే నవరసాలు అన్నీ పండే ఉన్నాయి ఈ లాస్ట్ 1 yearలో. సో ప్రతి దాంట్లో కూడా అన్నీ ఎలాంటివి కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేద్దామన్నా అది ఎక్కడ చేద్దాం ఏంటి, దానికి మాతో పాటు మేము ఒకటి అనుకోగానే మా వారియర్స్ వాళ్ళతో మేము షేర్ చేసుకోవడం, వాళ్ళ టీం కమాండర్స్ మిగిలిన వాళ్ళందరూ రావడం, ఆ డిసిజన్ని నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడం. 2 ప్రాజెక్టులు ఆల్మోస్ట్ 100 crores ప్రాజెక్ట్స్ మనం ఈ కార్పొరేట్ ఆఫీస్లోనే లాంచ్ చేసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోబోయే దిశలో ఉన్నాం. సో ఈ లాస్ట్ 1 year నుండి లాస్ట్ 3 years నుండి ఇప్పటి నుండే మా దగ్గర ప్రతి దాంట్లో మా అడుగులో మంచి అయినా చెడైనా బయట పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఇలాంటివి పట్టించుకోకుండా సార్ వాళ్ళు ఏదైతే చెప్పారో అది అవుతుంది, వాళ్ళని నమ్ముదాం, మనం పక్కన నిల్చుందామని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు. సో మనం ఇసి పుట్టింది ఒక ఫ్లోటింగ్లను పారుతున్న నదులను ఆడనో ఈనో కాదు, ఎండిపోయిన ఎడరి మార్కెట్ టైంలో వరస్ట్ మార్కెట్ అనుకున్న టైంలో మాత్రమే మనం ఎస్వి కంపెనీ స్టార్ట్ చేసాం. అలాంటి టైంలోనే అసలు ఎవరు కూడా డేట్ చేయలేని ఫస్ట్ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసాం. దాని తర్వాత 2nd, 3rd మనం ఇప్పటి వరకు కూడా ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ చేద్దామని మేము అనుకోనే లేదు. ఇప్పుడు చూసినా మా టేబుల్ పైన ఒక 2-3 ప్రాజెక్ట్స్ మినిమం లాంచింగ్కి రెడీ ఉండేటట్టే ఉంటా ఉన్నారు. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ల్యాండ్ లార్డ్స్ కానీ, దీనికి దోహదపడుతున్న మిగిలిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంటుంది. సో ఇదంతా కూడా మేము ఏది చేస్తున్నా మమ్మల్ని నమ్ముకొని మా మార్కెటింగ్ మిత్రులు, మాతో ఇది ఎల్లప్పుడూ ఉంటున్న మా స్టాఫ్, మన విజన్ ఎవరైనా సరే వాళ్ళ విజన్ కోసం ఇంకొకరిని ఇలా వర్క్ చేసుకుంటా ఉంటారు. మేము మాత్రం మాతో పాటు ప్రతి ఒక్కరు మాతో ఎవరైతే ఉన్నారో ప్రతి అడుగులో వాళ్ళని కూడా గ్రో చేయాలనే కాన్సెప్ట్ తోటే మనము ప్రతి ప్రాజెక్టు, ప్రతి కమిషన్ లేకుంటే ఇంకేదైనా కూడా అలానే డిజైన్ చేసి ఉంటున్నాం. సో ఈ లాస్ట్ 1 year కానీ లాస్ట్ 3 yearsలో కానీ మాతో జర్నీ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మా పైన ఒక ఐడియా ఉంది. రేపు నెక్స్ట్ మన 2nd anniversary అంటే 2nd yearలకు మనం వెళ్ళబోతా ఉన్నాం. దీంట్లో రేపు ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ కానీ కొత్త శకనాలు కానీ మనం చేయాల్సినవి కానీ చాలా విజనరీగా ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతా ఉన్నాం అన్నీ కూడా మనం అతి తొందరలో ఇంకొక లాంచింగ్ మీటింగ్ పెట్టేసి దాన్ని అఫీషియల్ లాంచింగ్ కానీ ప్లస్ మన మార్కెటింగ్ వాళ్ళ దగ్గర కానీ ఒక మీటింగ్ పెట్టుకొని
అన్ని డిస్కస్ చేసుకొని లాంచ్ చేసే ఆలోచన మేనేజ్మెంట్ చేస్తూ ఉంది. సో ఈ లాస్ట్ 1 yearలో మాతో పాటు ఉన్న ఎస్పెషల్లీ మా మార్కెటింగ్ మిత్రులు, వారియర్స్, కమాండర్స్, సీనియర్ కమాండర్స్, ప్రతి ఒక్కరికి వాళ్ళ కింద ఉన్న ప్రతి టీం మెంబర్స్కి ఒక స్కూల్కి వెళ్ళినట్టు, ఒక కాలేజ్కి వెళ్ళినట్టు, ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళినట్టు మా దగ్గర ప్రతిరోజు మార్నింగ్ లేవగానే 9 o'clock ఆఫీస్కి రావడం, 6:30, 7 వరకు ఆఫీస్లో ఉండడం, సైట్ రోజు సైట్కి రావడం కంపల్సరీ. మా దాంట్లో ఆల్మోస్ట్ 80% పాజిటివ్ సేల్ రేషియో ఉంది. రిజల్ట్ అనేది అందరికీ 1, 2, 3 చాలా ప్లాట్లు ఉన్నాయి. లాస్ట్ ఒక 1 yearలోనే, లాస్ట్ ఒక 1 monthలోనే మన వెంకటరెడ్డి గారి టీం ఒక గ్రాండ్ సిటీలోనే ఆల్మోస్ట్ 3,500 గజాలు. మీరు 3,500 గజాలు అంటే ఆల్మోస్ట్ 12 నుండి 15 కోట్ల బిజినెస్ సునాయాసంగా సంఘాలు ఇచ్చి వెళ్ళిపోయారు. సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్కరు వాళ్ళు చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. రియల్ ఎస్టేట్ అనేది అందరిలాగా ఏదో ప్లాట్లు అమ్మాలి, ఇక్కడ ఉంటాయి, అదేదో ఒకరు డెవలప్మెంట్, ఒకరు మార్కెటింగ్, ఇంకొకరు రకరకాలుగా ఉంటారు. సో ఎవరైనా సరే ఒక సంస్థను నమ్మండి. ఆ నమ్మిన దానిపైన మీరు 100% ఆ బిలీవ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మీకోసం, మీరు వాళ్ళ పక్కన నిలబడితే మీకోసం రేపన్న రోజు వాళ్ళు నిలబడతారు అన్న స్టాండ్ మీకు ఎక్కడున్నా సరే, నాట్ ఓన్లీ ఎస్వి, ఎక్కడున్నా సరే అక్కడ ఉండండి. మాతో, మా పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం మేము ఎల్లవేళలా 100% వాళ్ళ పక్కన ఉంటాం. వాళ్ళ అన్నిట్లో మేము కూడా సపోర్ట్ అది కానీ అన్నీ కూడా మా ఉంటాయి. అందుకోసమే ఈరోజు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మేము ఎవరిని కూడా అలా ఇలా కాదు, అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము ట్రీట్ చేసుకొని వాళ్ళ దగ్గర మేము డిసిప్లిన్ నేచర్ కానీ ఎవ్రీథింగ్ మాకు ఎవరి దగ్గర కూడా వాళ్ళు అది ఇది ఏ కంపెనీకి వెళ్ళిన మేనేజ్మెంట్కు మిగిలిన వాళ్ళకు చాలా అంటే చాలా గ్యాప్ ఉంటుంది, ఒక ఎస్వీలో తప్ప. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇక్కడికి వచ్చారో అసలు ఏంటి ఎస్వీలో ఇప్పటి నుండి చేస్తూ ఉన్నారు, కొన్ని నేను వేరే కంపెనీలో స్ట్రక్ అయి ఉండడం వల్ల ఇప్పుడు వెళ్ళలేకపోయాను, ఒకవేళ వెళ్ళి తెలుసుకుందాం ఏంటి అది ఇది అని కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక 6 months మాతో ట్రయల్ చేయండి. ఎవ్రీథింగ్ ఇక్కడ ఆటో పైలట్ మోడ్లో మన సిస్టమ్ ఉంటుంది. మీకు వెళ్ళే కమిషన్లు కావచ్చు, మీకు వచ్చే ప్రతిదీ కూడా మీరు మీ టీమ్ లీడర్ అయితే మీ కింద డౌన్ లైన్ ఎంతమంది మీ మార్కెటింగ్ పీపుల్ ఉన్నారు, ఎన్ని గజాలు అమ్మారు, ఏ మంత్లు ఎంత అమ్మారు, ఏ సైట్లో అమ్మారు, ఎంత కమిషన్ తీసుకున్నారు, మీ కస్టమర్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎవరెవరు ఎలాంటి ఎవ్రీథింగ్ మానిటరింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఒక సిస్టమేటిక్గా దీంట్లో ఉంటుంది. సో ఈ టైంలో అసలు రియల్ ఎస్టేట్ అనేది లేని టైంలోనే మనము ఇన్ని ప్రాజెక్టులు, ఈ టైంలో కంపెనీ పెట్టడము, 6 ప్రాజెక్టులు మనం స్టార్ట్ చేయడము, దాన్ని ఫినిషింగ్ చేసుకునే దిశగా ప్లస్ కార్పొరేట్ ఆఫీస్ పెట్టేసి కూడా ఒక 1 year అయిపోయింది. 1 yearలోనే ఆల్మోస్ట్ 1 lakh+ స్క్వేర్ యార్డ్స్, ఇంకా పేమెంట్స్ అవి ఇవి ఆ టర్న్ ఓవర్ ఇప్పుడు చెప్తుంటే మళ్ళీ ఇంకా షేక్ అవుతుంది. సో అందరూ కూడా మాతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా అఫీషియల్ హ్యాపీగా ఉన్నారు. అఫీషియల్ హ్యాపీగా అంటే మాకు మాత్రం తెలిసిన హ్యాపీ, మీకు కొంతమందికి చెప్పుకోలేకుండా ఉంటారేమో కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఫినాన్షియల్గా చాలా ఫిట్ అయ్యారు. వాళ్ళకి ఒక విజన్ ఉంది, ఒక హోప్ వచ్చింది. ఎస్ మేము ఎస్వీ తోటే చేయాలి, రియల్ ఎస్టేటే చేయాలి, నాకు మార్కెట్తో సంబంధం లేదు, రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఎస్వీతో ఉంటే ఎక్కడున్నా సరే ఏ రోజు ఏ ఏరియాలో ఇక్కడ మార్కెట్ బాగుంది ముందే అనాలిసిస్ చేసుకొని ఈ సైట్లో ఎందుకు ప్లాట్ కొనాలి, ఎందుకు అమ్మిపియాలి అనేది 365 పేజీల డాక్యుమెంట్ మేము చెప్తాం. అలాంటి అంటే అంత కాన్ఫిడెంట్ ఉన్న సైట్లు, అలాంటి సైట్లను మాత్రం మనం ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఇంతకుముందు మన వారియర్స్ అన్నట్టు నెక్స్ట్ 1-2 monthsలో ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ లాంచ్ చేసే ఆలోచన ఉంది. సో మనం ఆల్రెడీ డిఫరెంట్ మీటింగ్స్లలో మన విజన్ ఏంటి, మనం దేనికోసం పనిచేస్తున్నాం అనేది డిఫరెంట్గా మనం చెప్పుకున్నాం. సో ఈ రోజు మాత్రం మనం సేల్స్ దాని కాన్సెప్ట్లో కాదు, ఈ లాస్ట్ 1 year, లాస్ట్ 3 years కంపెనీ పెట్టిన 3 years అండ్ అఫీషియల్ కార్పొరేట్ ఆఫీస్ లాంచ్ చేసిన 1 yearలో జరిగిన ఒడిదొడుకులు కావచ్చు, మంచి చెడ్డ కావచ్చు, లాంచింగ్ టైంలో కావచ్చు, ఇన్ టైం సేల్స్ ఇవ్వడం కావచ్చు, ఇచ్చిన సేల్స్ కలెక్షన్ కావచ్చు, దాన్ని క్యాన్సిల్ అయినా కూడా మా వరకు తీసుకురాకుండా దాని లోపల ఇంకొకరికి సేల్ చేసే ఇది కావచ్చు, ఇది 100కి 200% మీరు మా పైన చూపించిన విశ్వాసం, మా పైన ఉంచిన నమ్మకం, ఇవన్నీ కూడా మమ్మల్ని నిజానికి రేపు ఓన్లీ మీకోసమే పనిచేయాలన్న ఆ ఫీలింగ్ మాకు వస్తూ ఉంది.
ఈరోజు ఎస్వి మేనేజ్మెంట్ మా సొంతం కోసం మేము మాత్రమే చేసుకోవాలన్న దాంట్లో మా విజన్లో ఇక్కడ కూడా లేదు. నిజంగా అదే చేసేది ఏంటంటే ఏ ఒక్క ప్రాజెక్ట్ 6 ప్రాజెక్టులు ఏ ఒక్క ప్రాజెక్టు మేమే అమ్ముకున్న సేమ్ ట్రాన్సాక్షన్ సేమ్ ఇదే అయ్యేది. సో రేపు లాంచ్ చేసేటి కావచ్చు, రాబోయే రోజుల్లో మనకున్న అన్ని ప్రాజెక్ట్కి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క థీమ్ ఉంది. ఇప్పుడు లాంచింగ్ అయిన ప్రాజెక్టులకు కావచ్చు, అన్నిటికీ ప్రతి దాంట్లో మేము ఓన్లీ కంపెనీకి వచ్చే ప్రాఫిట్లో ప్రతి దాంట్లో మన స్టాఫ్ కావచ్చు, మన సేల్స్ టీం కావచ్చు, కంపెనీ నమ్ముకోవాలన్న ప్రతి ఒక్కరికి ఎంతో ఒక పర్సంటేజ్ అది వెళ్తూ ఉంటుంది. దాంట్లో మా దగ్గర ఎస్పెషల్లీ స్టాఫ్కి ఒక ఐడియా ఉంది. మంత్ ఆఫ్ ద ఎంప్లాయీ ఆ టైంలో ఇలాంటివి చూస్తూ ఉంటాము. అన్ని గ్రాఫ్ మీరు మన విషయంలో ఎంత స్టాండర్డ్ ఉన్నారు. మన పక్కన మంచి రోజులు ఎవరన్నా ఉంటారండి. అన్ని మంచి రోజులే ఉండడానికి అమ్మాయిలు కూడా మంచి రోజులే ఉండవు. ఎప్పుడైతే అంటే మనము బయట మార్కెట్లో 10 మందిని ఎదిరించి మనం ఒక సైట్లు చేస్తుంటామో, దాన్ని నిలవడానికి మనం చూస్తుంటామో, పక్కన ఎంతసేపు ఉన్నాం మనని పడగొట్టాలని ఉంటుంది. సో ఈ దాంట్లో మమ్మల్ని ఇంతమంది చేస్తా ఉన్న పర్స్పెక్టివ్ లో మాకు అన్నిటి విషయంలో అండదండగా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ప్రతి దాంట్లో అండదండగా ఉన్నాము. రేపు ఫర్దర్ గా కంపెనీ సెకండ్ ఇయర్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మన విజన్ కానీ మన స్కేల్ వాల్యూ కానీ ఇంకా పెంచే ఆలోచనలో ఉన్నాము. ప్రతి ఒక్కరు ఎవరైతే ఎస్వీలో ఉన్నారో వాళ్ళు 2 పడవల మీద కాలు పెట్టకండి. బయట ఇక్కడ అన్నట్టు ఉండకండి. ఉంటే అక్కడనే ఉండండి, లేకుంటే ఇక్కడనే ఉండండి. మీ వల్ల ఫస్ట్ మీ ఫ్యామిలీస్, మిమ్మల్ని నమ్ముకున్న టీమ్స్, మిమ్మల్ని నమ్ముకున్న మేనేజ్మెంట్ ఐదర్ అక్కడైనా లేకుంటే ఇక్కడైనా, వీళ్ళందరి తర్వాత మీరు మేల్కొనే లోపు ఇక్కడ ఏం జరిగింది, ఎంత లాస్ అయ్యింది అనేది మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ మా దగ్గరికి సార్ నాకు రియల్ ఎస్టేట్ లో 10 years ఉంది అనుభవం, 13 years ఉంది. నేను జూబ్లీస్ లో 100 రూపాయల గజం అమ్మినా, అస్సినపూర్ లో 20 రూపాయలకు అమ్మినా. చెప్పినప్పుడు అలా నాకు జరిగే బాధ ఏంటి అంటే ఎప్పటి నుండి రియల్ ఎస్టేట్ లో ఉండి అంతా తెలిసి కూడా ఎందుకు ఈ రోజు. సో అలాంటివి కాకుండా మన ఎస్వీలో మాత్రం నీ చేతిలో ఏదైతే ఉందో అది మొత్తం నీ టీం ఎంత ఉందో, నీకు ఎన్ని గజాలు అమ్ముతున్నావో అంతా కూడా నీకు ఒక ఐడియా ఉంటుంది. ఐడియాలోనే నువ్వు చూసుకోవచ్చు నీ గ్రోత్ ఏంది, అదంతా కూడా నువ్వు చూసుకోవచ్చు. సో హ్యాపీగా 1 year ఫినిష్ చేసుకున్న సందర్భంగా మనం ఆఫీస్లోనే మీటింగ్ పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా అక్కడే అవుతుంది. ఈ సైట్లో చాలా డేస్ అయింది మనము మళ్ళీ అందరం కలిసి. సో ఈ సైట్లోనే ఈ వెదర్లో కలిస్తే బాగుంటుందని ఈ సైట్లో ప్లాన్ చేయడం జరిగింది.